సభా ఆరాధ్యకు నమస్కారం. కరెక్ట్గా నేను మాట్లాడినప్పుడు వీళ్ళు స్వీట్లు పంచి పెడుతున్నారు. కరెక్ట్గా ఒక్క నిమిషం ఆగండి అమ్మా. అదే తర్వాత అందుకని నేను స్వీట్గా మాట్లాడతాను కాబట్టి తర్వాత పంచి పెట్టచ్చు. మాధవరావు గారు ఆ కుటుంబంతో నాకు చాలా అత్యంత ఆత్మీయత. ఆ దంపతులిద్దరూ చాలాసార్లు మా ఇంటికి రావడం, వారు కొత్త ఇల్లు కట్టుకుంటే మేము అక్కడికి వెళ్ళడం, వాళ్ళ పిల్లలు అందరూ బాగా తెలుసు నాకు. గజల్స్ రాయడమే కాకుండా నేను చేసినటువంటి కొన్ని భక్తి గీతాల ఆల్బమ్లో కూడా మాధవరావు గారు గొప్ప పాటలు రాశారు. చాలా గొప్ప పాటలు. అంటే ఆ పాటలు మీరు వింటూ ఉంటే రికార్డింగ్ కానీ దాని క్వాలిటీ కానీ లోపల సాహిత్యం కానీ వింటే సరే ఇది అన్నమాచార్య కీర్తన కదండి అంటారు మీరు. అంత గొప్పగా రాశాడు ఆయన. ఇచ్చుటెరిగిన వాడవే ఇవ్వరా అది ఒక్కటి, కోటి జన్మములెత్తిన అందనిది ఆ నిధి నీ పాద సన్నిధి అని ఒక పల్లవితోటి ఒక గొప్ప కీర్తన రాశాడు. అలాగే గొప్ప అంటే ఆ ఆల్బమ్ చేసినప్పుడు మీ ఇద్దరం కూడా గంటలు గంటలు కూర్చుని మా ఇంట్లోనే నేను కొన్ని రాశాను. ఆ ఆల్బంలో వారు కొన్ని తీసుకొస్తే అందులో ఉన్నదంతా నీకిచ్చి వెంకటేశ్వర, గౌరీశంకర్ గారు ఎంత గొప్పగా అన్నాడు చూడండి మాట. ఆయన ఉన్నదంతా నీకిచ్చి వెంకటేశ్వర ఎంత ఉన్నోడినైతేనయ్య వెంకటేశ్వర అన్నాడు ఆయన. అంటే ఆ పదాలతోటి అంత గొప్పగా ఆడుకున్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా నాకు పత్రి గారితో పరిచయం అయినప్పుడు, నేను పత్రి గారి ఫాలోవర్ని కాదు, పత్రి గారు నాకు మంచి మిత్రుడు. నాకు అక్కడ మాధవరావు గారు ధ్యానంలో కలిసినప్పుడు తర్వాత ఆయన చాలా నిబిడీకృతంగా, చాలా ఒక అంతర్వాహినిగా ఈ శ్వాస మీద ధ్యాసని బాగా సాధన చేసి మంచి ధ్యానిగా ఆయన తన్ని తాను తీర్చిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన. ఆ నేపథ్యంలోనే ఎక్కడో మేము తెలుగులో గజల్స్ సదస్సు పెడితే భీమవరంలో అక్కడికి వచ్చి నేర్చుకున్నాడు ఆయన. అంటే ఇంతకుముందు నాకు ఈ పాటలు రాశాడు కదా, నువ్వు వచ్చి నేర్చుకోవయ్యా గజల్స్ రాస్తే బాగుంటుందని రెంటాల వెంకటేశ్వరరావు గారిని ఇంకా అందరినీ పిలిచి వారి చేత చెప్పిస్తే ఆయన అప్పటి నుంచి 2011లో జరిగినటువంటి సదస్సు భీమవరంలో, 2008 కాదు అప్పటికే ఉద్యమం స్టార్ట్ అవ్వలేదు, అందుకని 2011 నేను అనుకోవడం అంటే నేను 2000 భీమవరంలో జరిగింది. దానికి వచ్చారు ఆయన. వచ్చి నేర్చుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు తెలిసి 5,902 గజల్స్ రాశారు ఇప్పటిదాకా ఆయన. అంతేనండి. నేను నిన్న మొన్న అనుకున్నాను అనమాట, ఈయన పంపిస్తుంటే వాట్సాప్లో 6,000కి దగ్గరికి ఎప్పుడు వెళ్తాడు ఈయన అని. నాకు టెన్షన్ అనమాట, ఇప్పుడు 6,000 అవుతుంది అని. చాలా కష్టం కదా గజల్ రాయాలంటే, అంత ఈజీ కాదు ఇది. అదే సరే తప్పు మీదైతే సరే 10,000 రాసినప్పుడు నాకు చెప్పండి అయితే. సరే నేను 6,000 కాదండి 10,000 అని చెప్తున్నారు ఆయన. సరే 10,000 ఆయన రాయాలని, ఆ 10,000 ఉత్సవాన్ని మేము గజల్ చారిటబుల్ ట్రస్ట్ పెద్దగా సెలబ్రేట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. డెఫినెట్గా ఆయనకి ఇష్టమైన ఊరు ఖమ్మంలో ఆ కార్యక్రమం చేస్తాను. వాళ్ళ మనసుల మధ్యన మీరందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భార్య ఆయనతో ఆవిడ ఎలా నడిచారో నాకు బాగా తెలుసు. ఆండాళ్ గారు, ఆయన చేత నేను చాలా దేవతలకి సుప్రభాతాలు రాయించాను తెలుగులో. ఈ సంస్కృతంలో సుప్రభాతాలు వింటుంటారు కానీ ఏం అర్థం కాదు భక్త జనావళికి. నేను సేవ్ టెంపుల్స్ భారత్ చైర్మన్గా పామరుడికి కూడా ఆ స్థల పురాణం తెలియాలి, అప్పుడే ఎవరైనా రాగలుగుతారు. పొద్దున్నే పేపర్ వేసేవాడు కానీ గేదెల తోలుకు వెళ్ళేవాడు కానీ అందరికీ కూడా ఆ స్థల పురాణం అర్థం కావాలని నేను మాధవరావు గారితో దగ్గరుండి సుమారుగా 15-20 సుప్రభాతాలు రాయించడం జరిగింది. ఎన్నో సుప్రభాతాల లోకార్పణ
కార్యక్రమాలకి మాధవరావు గారు, ఆండాళ్ళు గారు ఇద్దరు కలిసి వచ్చారు. ఒక్కొక్కసారి మేము అందరం కూడా ఒకే కారులో వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా చాలా గొప్ప వ్యక్తి ఆవిడ. మరి ఎంతమందికి మీలో పరిచయం నాకు తెలీదు, మాకు దగ్గరగా తెలుసు కాబట్టి ఆవిడ. ఆయనతో మాధవరావు గారికి ఇప్పుడంటే బాగా తగ్గిపోయాడు, కానీ చాలా తిక్కలుడైనా, చాలా తిక్కలు ఉండేవి అనమాట ఆయనకి. సో ఆ తిక్కలన్నీ శ్వాస మీద ధ్యాసలో పెట్టి ఆ తిక్కలన్నీ తగ్గించుకుని, ఆ తిక్కల్లో ఆవిడ నిజంగా మరి అంటే ఆవిడ మరి అర్ధాంగి కాబట్టి అన్నీ భరించి, అలాగే పిల్లలందరినీ ప్రయోజకులను చేసి, వాడు అబ్బాయి యూఎస్లో ఉన్నాడు. ఇవన్నీ మోస్ట్ సక్సెస్ఫుల్ మదర్గా అనారోగ్యం వల్ల వెళ్ళిపోయింది. లేకపోతే ఆవిడ ఉండుంటే ఇంకా ఆయనకి సహధర్మచారిణిగా చాలా గొప్పగా ఈయంతో అడుగులు వేసేది. ఆ వ్యక్తిని మనం తలుచుకోవడము సాధారణంగా ఏంటంటే ఒక ఫోటో పెట్టేసి ఇంట్లో సంవత్సరానికి ఒకసారి ఏదో కార్యక్రమం చేస్తారు. కానీ ప్రతిరోజు కూడా ఆ ఇల్లాలని ఊహించుకుంటూ ఆవిడతో గడిపిన క్షణాలని నాకు అంటే ఏమనుకోకపోతే ఒక గజల్ గుర్తొస్తుంది నాకు, రెంటాల్ గారు రాసింది, గుర్తు చేస్తాను, ఏమనుకోవద్దు. అంటే భార్య తను వెళ్ళిపోతుంది, పుట్టింటికి వెళ్తే ఆ ఇల్లు ఎలా ఉంటుంది అన్నది గజల్ నేనే రాయించా అప్పుడు. బట్ ఇందులో కూడా ఆరాధ్యలోంచి కూడా ఒక గజల్ వినిపిస్తాను మీకు. అంటే ఇది మీకు అంటే మీరు రాసిన గజల్ కాదు, కానీ అది మిమ్మల్ని చూస్తే నాకు ఆ గజల్ గుర్తొస్తుంది కాబట్టి చెప్తున్నాను. తను భార్య పుట్టింటికి వెళ్తే ఆ ఇల్లు ఎలా ఉంటుంది అన్నది గజల్ అనమాట. బాబు సౌండ్ ఇంజనీర్ ఎవరు, కొంచెం రివర్ పెట్టమ్మా. తను పుట్టింటికి వెళ్తానంటే వెళ్ళు, నువ్వు లేకపోతే నేను ఉండలేనా అని అంటాడు. కానీ వెళ్ళిపోవడం అంటే వెళ్ళిపోతుంది, కానీ ఆ ఇల్లు ప్రతిరోజు తను వచ్చేంత వరకు ఆ ఇల్లు ఎలా ఉంటుందని. సరే పుట్టింటికి వెళ్ళినావిడైతే ఎప్పుడన్నా వస్తుంది, కానీ శివైక్యమైనటువంటి ఇల్లాలు ఎప్పుడు వస్తుందో తెలీదు. కానీ ఆ జ్ఞాపకాలన్నీ వెంటాడుతూ ఉంటాయి ఆ మనిషిని, మాధవరావు గారిని. పొద్దున్నే లేచి గట్టిగా కాఫీ కాఫీ అని అరుస్తాం, అలవాటుగా అరిచేస్తాం, అన్నీ అలవాటు అయిపోతాయి. భార్య బాగా వద్దులేమ్మా బాబు, వద్దులే ఇలా వదిలేసి, భార్య అలవాటు అయిపోతుంది బాగా. కానీ ఆ అలవాటులోంచి బయటికి రావాలంటే చాలా కష్టం. నేను ఎంతోమంది భార్య వెళ్ళిపోయిన తర్వాత సిక్కైపోయిన మనుషులు చూశాను. కొంతమంది అయితే చాలా బెంగపడిపోయి అంటే మమేకమైపోయి ఏకాత్మగా బతికిన వాళ్ళు కొంతమంది. కానీ ఈయన ధ్యాని కాబట్టి దాన్ని కాస్త మనస్సు పక్కకి తీసుకుని ఆవిడకి గుర్తుగా ఆవిడ తీపి గుర్తులన్నీ కూడా హృదయస్థం చేసుకుని మళ్ళీ గ్రంథస్థం చేసినందుకు వారు నేను అభినందిస్తున్నాను. రెంటాల వెంకటేశ్వరరావు గారు ఆ గజల్లో అన్నాడనమాట, ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగలేనే లేదు, ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగలేనే లేదు, ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగలేనే లేదు, ఊరు నుంచి తను ఇంకా రానే లేదు, ఆ గదిలో మసలినట్టు ఇచట ఉన్నట్టు. అలవాటైపోయింది పాపం. ఆ గదిలో మసలినట్టు ఇచట ఉన్నట్టు, నన్ను వదిలిపెట్టి తాను పోనే లేదు, ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగలేనే లేదు, ఊరు నుంచి తను ఇంకా రానే లేదు, తెగిన బాధ నాకైతే తెలియదు గాని, పడిన బాధ నాకైతే తెలియదు గాని. గో షుగర్ ట్యాబ్లెట్ వేసుకున్నావా లేదా, టైంకి మందులు వేసుకున్నావా లేదా అని ఫోన్ చేస్తుంది పాపం అక్కడి నుంచి. పడిన బాధ నాకైతే తెలియదు గాని, నాకై తన దుఃఖమాగిపోనే లేదు, ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగా లేనే లేదు, ఊరు నుంచి తను ఇంకా రానే లేదు. 10 రోజులు పుట్టింటికి వెళ్తానంటే వెళ్ళు, నువ్వు లేకపోతే నేను ఉండలేనా, నువ్వు లేకపోతే నేను బతకలేనా అని అన్నాను. కానీ 10 రోజుల తరువాత నాకు అర్థమైంది ఏమని, ఇంత వెలితి దేనికి,
వింటున్నారు కదా మీ ఎదురు? ఇంత వెలితి దేనికి ఈ ఇంటికి నాకు, ఇంత వెలితి దేనికి, మాధవరావు గారు, ఇంత వెలితి దేనికి ఆ ఇంటికి మీకు, ఇంత వెలితి దేనికి ఆ ఇంటికి మీకు, తాను లేక నీవు, తాను లేక నీవు పూర్తి కానే లేవు, తాను లేక నేను పూర్తి కానే లేదు, ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగలేనే లేదు, ఊరు నుంచి తను ఇంకా రానే లేదు. ఈరోజు నేను సంపాదించుకున్న పేరు చూసి, డబ్బు చూసి, కీర్తి చూసి అందరూ నన్ను పొగుడుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నిజానికి ఈ గొప్పతనం అంతా ఎవరిది? ఇంత కృషికి నాకు సమయం ఎక్కడిదంటే, ఇందాక అన్నాడుగా 3 గిన్నిస్ రికార్డులు చేశానని, 150 భాషల్లో పాడానని. ఇవన్నీ దైవంచి గజ శ్రీనివాస్ గొప్పతనం అని అనుకోకండి మీరు. ఇంత కృషికి నాకు సమయం ఎక్కడిదంటే, ఒక మనిషి సక్సెస్ కావాలంటే దేవుడిచ్చిన ఒక్క 24 గంటలతోటి ఎవడు గొప్పగా సక్సెస్ కాలేడండి. మరో 24 గంటలు యాడవుతే కానీ సక్సెస్ కాలేడు. గుర్తుపెట్టుకోండి. ఆ 24 గంటలు ఎవరివి? ఇంత కృషికి నాకు సమయం ఎక్కడిదంటే, ఇంత కృషికి నాకు సమయం ఎక్కడిదంటే, తన తీరిక తాను, తన తీరిక తాను వాడుకోనే లేదు, తన తీరిక తాను వాడుకోనే లేదు, ఇల్లు ఇప్పుడు ఇల్లులాగా లేనే లేదు, ఊరు నుంచి తను ఇంకా రానే లేదు. గజలు ఆఖరి చరణం. గమనించావో లేదు ఓ మనసా, గమనించావో లేదు ఓ రెంటాల, గమనించావో లేదు ఓ మనసా, దాంపత్యం లాంటి, మాధవరావు గారు ఆరాధ్యం, దాంపత్యం లాంటి, దాంపత్యం లాంటి మైత్రి లేనే లేదు, దాంపత్యం లాంటి మైత్రి లేనే లేదు, ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగలేనే లేదు, ఊరు నుంచి తను ఇంకా రానే లేదు, ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగా లేనే లేదు, ఊరు నుంచి తను ఇంకా రానే లేదు. అంటే ఇది సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్. అంటే ఎక్కడో చూడండి, ఒక అయ్య దగ్గర పెరిగి మళ్ళీ మన అడుగులు మనతో పాటు నడిచి వచ్చేసినటువంటి ఆ ఇల్లాల్ని చాలా టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుని అందరం ఒక్కొక్కరం ఒక్కొక్కలా బిహేవ్ చేస్తాము. చాలామందికి చూస్తుంటాను, మా మగవాళ్ళ పెళ్ళ మీద జోకులు వేస్తే మహా ఇష్టం. చాలామందికి చెప్తున్నా, రేపు పెళ్ళం అంటే పెళ్ళం టార్చర్ పెడితే పెట్టింది కానీ అది జీవితానికి టార్చ్ లైట్ లాంటిదిరా పెళ్ళము, దాన్ని ఎప్పుడు వదులుకోకండి రా మీరు అని. అంటే ఐ హ్యావ్ సీన్ మై ఫాదర్, మై మదర్ వెరీ క్లోజ్లీ. చాలా కుటుంబాలతోటి నాకు అత్యంత అనుబంధాలు ఉన్నాయి. ఎన్నో కుటుంబాల్లో గొప్ప గొప్ప ఆదర్శమైనటువంటి దంపతులను చూశాను. కొందరు సౌండ్ చేస్తారు, కొందరు సౌండ్ చేయరు, కొందరు సైలెంట్గా ఉంటారు, కొంతమంది వైలెంట్గా ఉంటారు ఇళ్ళల్లో. బట్ నాకు తెలిసి తల్లి తర్వాత తల్లికి 5 బిడ్డలు ఉండొచ్చు, చాలా స్వార్థం ఉంటుంది. కానీ భార్యకి భర్త అంటే ఇంకా పంచప్రాణాలుగా ఉంటుందన్నమాట. కానీ హస్బెండ్కి భార్య వెళ్ళిపోతే అంత నరకం మరొకటి ఉండదు. ఇంకా అది చెప్పలేను నేను. ఎందువల్లంటే దట్స్ వెరీ వెరీ పెయిన్ఫుల్. ఎందువల్లంటే మీరు చూసుంటారు, మిథునం కానీ అలాగే సంధ్యాఛాయ అనే నాటకాలు నా చిన్నప్పుడు చూశాను. మా మదర్ ఇప్పటికీ అంటుంది అనమాట. ఎప్పుడైనా మా మదర్కి 86 years, నాన్నగారికి 91, పాలకులు వెళ్తే, ఏదోరా మిమ్మల్ని అందరూ ఏదో మీరు బాగానే వెళ్ళారు, ఏదో ఆయనకన్నా ముందు నన్ను తీసుకుపోతే చాలు ఆ దేవుడు అంటుంది వెళ్ళినప్పుడల్లా. మా నాన్నగారు అది విన్నప్పుడల్లా
ఆయనకి దిగులు. ఎవరు చూసుకుంటారు అంటే, భార్య ఎలాగైనా ఈ సముద్రాన్ని ఈదేయగలదు, కానీ భర్త మటుకు ఈ చొక్కాను లేని నావ అయితే నడపలేడండి. గుర్తుపెట్టుకోండి, ఆ చొక్కానే గొప్ప ఇల్లాలు. ఆ ఇల్లాలిలో ఉన్నటువంటి అమ్మతనం నేను చూస్తాను. నా భార్యలో ఉన్న అమ్మతనం నాకు చాలా ఇష్టం. నేను ఎన్నోసార్లు, అంటే నేను ఎప్పుడు చెప్పలేదు, మా ఆవిడ గాఢ నిద్రలో ఉన్నప్పుడు నేను అలా జస్ట్ ఏదైనా ఒక ఫోన్ కాల్ వచ్చి రాత్రి 11:30, 12 o'clock అలా జస్ట్ బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడొచ్చి తలుపు తీసి మళ్ళీ మా ఆవిడని అలా చూసుకుని మా ఆవిడ కాళ్ళకి దండం పెట్టిన సందర్భాలు చాలాసార్లు ఉన్నాయండి. నేను గర్వంగా చెప్తాను అన్నమాట. హౌ షీ ఈజ్ బ్యూటిఫుల్, ఎంత ఎంత అనురాగము. నేను ఇలా ఒకరి కుర్చీలోంచి ఇలా లేస్తుంటే, ఏంటి నీకు టూత్ పిక్ కావాలా, కూర్చో తెస్తానంటది. మళ్ళీ ఇంకెక్కడో సరే బాల్కనీలో కూర్చుని ఏదో ఫోన్ మాట్లాడుతూ లేచి, బా కూర్చో నువ్వు, నీకు ఇది ఇయర్ బడ్ కావాలి కదా, తెస్తాను, కూర్చో 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 అంటది. అంటే ఒక భార్య భర్తని ఎంత అధ్యయనం చేస్తుంది అంటే, మనం అనుకుంటాం భార్యకి అబద్ధాలు చెప్పేసి అరే భలే చీట్ చేసేవారు అనుకుంటాం. కానీ భార్యకి తెలుసు మనం దొంగబద్ధాలు ఆడుతున్నామని. కానీ భార్యకి బాగా క్షమించడం తెలుసు, మనకి ఓన్లీ ప్రేమించడమే తెలుసు భర్తకి. మన సంసారాలు బాగున్నాయంటే కారణం మనం ప్రేమించడం వల్ల కాదు, భార్య క్షమించడం వల్లే మన కొంపలు బాగున్నాయనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అంత మహా తల్లి ఆండాళ్ గారు ఆయనతో సాహిత్యంతో నడిచింది, సంసారంలో నడిచింది, తర్వాత ధ్యానంలో నడిచింది, అన్ని విషయాల్లో కూడా ఆయనతో నడిచింది. వాళ్ళు పిల్లల్ని అమెరికా పంపించడానికి కానీ అనేకమైన ఆర్థిక ఇబ్బందులు పడినప్పుడు కూడా ఆయనతోటి సహనంగా నడిచింది. ఆవిడ ఈయనకి ఏదో ఒకటి సాయం చేయాలన్న ఉద్దేశంతో ఇన్సూరెన్స్లు కూడా చేయడానికి ప్రయత్నం చేశారు ఆవిడ. అంతే కదా సినిమా కరెక్ట్, చాలా చేశారు ఆవిడ. అందుకని అంటే ఒక సహధర్మచారిణిగా ఆవిడ నడిచిన అడుగులు ఇవన్నీ నాకు బాగా తెలుసు. బట్ చాలా మీరు ఇందాక నేను ఆ గజల్స్ అన్ని విన్నాను, బాగా పాడారు అందరూ కూడా. నేను చాలా బాగా పాడారే అందరూ. నేను పూర్తిగా వింటే, పూర్తి పాఠం వింటే ఇంకా నేను ఆనందిస్తాను. అంటే గజల్ పాడడం అనేది, చాలామంది గజల్ పాడతారు కానీ గజల్ పాడితే కుదరదు, గుర్తుపెట్టుకోవాలి అందరూ, సింగర్స్ అందరూ కూడా. నేను ఐఎమ్ నాట్ ఏ గజల్ సింగర్, నేను ఐఎమ్ ఏ గజల్ పెర్ఫార్మర్. నేను గులాం అలీ గారిలాగా, మహమ్మద్ రఫీ గారిలాగా, బాలసుబ్రహ్మణ్యం గారిలాగా గొప్ప సింగర్ని కాదు నేను. బట్ ఐఎమ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మర్స్ ఇన్ ద వరల్డ్. నేను గజల్ని పెర్ఫామ్ చేస్తాను. ఒక కవి రాసినటువంటి ఆత్మని, అక్షరాల్లో ఉన్న ఆత్మని అందంగా ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తాను. సరదాగా మనము హార్మోనియము, తబలా ఇలా పెట్టుకుని పాడుకుంటే లలిత గీతంలాగా అయిపోతుంది తప్ప, అది గజల్ అనేది ఒక చైతన్య గీతం, ఆత్మగీతం. ఈ ఆత్మగీతాన్ని మనము ఫస్ట్, ఇప్పుడు నేను కొన్ని వందల గజళ్ళు, నారాయణ రెడ్డి గారు కూడా ఆయన రాసిన గజల్స్ గుర్తులేవు. నన్ను నారాయణ రెడ్డి గారు ఎందుకు మానసపుత్రుడు, నా గజల్ మానసపుత్రుడు అన్నాడంటే, ఆయన గజల్స్ నా కోసం రాసిన గజల్స్ ఆయన మర్చిపోయాడు, కానీ నేనే గుర్తు చేసేవాడిని ఆయనకి. గురుగారు ఆ చరణంలో ఇలా అన్నారు అని. ఎందుకంటే గజల్ చాలామందికి అదొక ప్రక్రియ, కానీ గజల్ శ్రీనివాస్కి అది ఒక సమాధి, గుర్తుపెట్టుకోండి. నేను గజలే సమాధి అంటే ఆ సమాధి కాదు, అది యోగం. ఆ స్థితిలో నేను ఉంటాను ఎప్పుడు కూడా, అది నా జీవితం. ఇది నాకు 1986లో నాకు 19-20 సంవత్సరాల మధ్యలో నేను తెలుగులో గజల్స్ పాడడం ప్రారంభించాను. గజల్ అంటే ఏంటో కూడా తెలియదు నాకు, నారాయణ రెడ్డి గారు రెక్కలరే పుస్తకంలో చూసి ప్రారంభించాను. ఆ తర్వాత వాళ్ళని వీళ్ళని పట్టుకుని ఇది హార్మోనియంతో పాడాలా, తబలాతో పాడాలా, వైలిన్తో పాడాలా అంటే సత్యసాయిబాబా గారి భక్తుని కాబట్టి కంజీరాతోటి గజల్స్ పాడడం స్టార్ట్ చేసి, ఆ కంజీరాతో పాడడము, ఆ అవసరమే నాకు మళ్ళీ కొంచెం సంగీతం వైపు దృష్టి మరల్చడం. ఎందుకంటే ఎన్నో రాగాలు తెలిస్తే కానీ ఈ గజల్స్ కంపోజ్ చేయలేవు. ఎట్ ద సేమ్ టైం కవి యొక్క మనసు ఏంటో తెలియాలి. ఎవరన్నా గజల్ రాసేసి నా మొహాన్ని పడిస్తే నేను పాడలేను. ఆ గజల్తో నేను ప్రయాణం చేస్తే కానీ నేను ఆ గజల్ని పెర్ఫామ్ చేయలేను స్టేజ్ పైన. ఎందుకంటే మాకు 5-6 లక్షలు 6-5 లక్షల రూపాయలు మాకు రెమ్యునేషన్లు ఇచ్చి ఎదురుగుండా 1,00,000 మంది నుంచుంటే వాళ్ళందరినీ ఒకే స్థితిలోకి తీసుకొచ్చేటట్టు పాడాలి.
అందుకని వేదిక మీద నేను గౌక్కుని రిస్క్ తీసుకుని కచేరీలో గౌక్కుని ఏదో గజలు డల్ అయ్యే గజలు పాడను. అది ఒక సినిమా బాహుబలి స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో స్టేజ్ మీద పాడేటప్పుడు కూడా అంత టైట్ స్క్రీన్ ప్లే తోటి గజల్ ప్లే తోటి మేము పాడుకుంటూ వెళ్తాము. బట్ చాలామంది గజల్స్ రాస్తున్నారు, చాలామంది నాకు పంపిస్తారు. నేను గజల్ ప్రక్రియలో అవి చాలా బాగుంటాయి, కానీ వేదిక మీద పాడుకున్నప్పుడు గజల్ శ్రీనివాస్కి అవి అవసరం కాబట్టి ఆ ప్రక్రియలో చూస్తాను తప్ప గజల్ శ్రీనివాస్ మా గజల్స్ పాడడం దయవించి ఎవరు అనుకోవద్దు. నాకు వేదిక మీద పాడడానికి అనుగుణమైనటువంటి గజల్స్ కనిపిస్తే తప్పకుండా పాడతాను, కానీ గజల్స్లో ఏమీ వేదిక మీద పాడాల్సిన అవసరమే లేదు. పుస్తకంలో ఉంటే అందరూ చదువుకుంటారు. పాతకాలంలో ఇలా రోడ్ల మీద ఇలా స్టేజ్ల పైన పెద్ద పెద్ద డేరాల పైన కట్టెల పైన కూడా గజల్స్లో ఉన్న కోట్స్ రాస్తుండేవారు అనమాట. నేను సుమారుగా హిందీ, ఉర్దూ, తమిళ్, మలయాళం ఇలా అనేక భాషల్లో నేను గజల్స్ పాడాను. మీ అందరికీ తెలుసు, గాంధీజీ పైన నేను ఒక పాట రాసి సత్యాగ్రహం సిద్ధాంతం పైన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 150 భాషల్లో పాడిన ఏకైక గాయకుడిని నేను. నాకు ఏ భాషల్లో గజల్స్ ఉన్నాయో కూడా బాగా తెలుసు నాకు. బట్ ఎనీగో ఇక్కడున్న గజల్ రాసేవాళ్ళు కానీ పాడేవాళ్ళు కూడా ఏంటంటే ఒక దృశ్యం. మనం గజల్ ఇప్పుడు మీరు చూశారు కదా, నేను పాడుతుంటే దృశ్యం కనిపించింది కదా, ఒక దృశ్యం. గజల్ కూడా ఒక దృశ్యంలాగా కనిపిస్తే, ఒక కావ్యంలాగా అది అనిపిస్తే ప్రజలందరూ మనతో కనెక్ట్ అయిపోయి ఆ ఆత్మలన్నీ మనతో ట్రావెల్ అవుతాయి, ప్రయాణం చేస్తాయి. గజల్ గమనం, ఆత్మయానం చేస్తాయి అవన్నీ కూడా. అందుకని చాలామంది అంటే గజల్ శ్రీనివాస్ గజల్ ఏదో ఆయన సొంత ప్రాపర్టీ లాగా మాట్లాడతాడంటే మరి అంతే కదా. మరి గజల్ సొంత ప్రాపర్టీ కాకపోతే ఎవరిది? ఎవ్వరూ లేనప్పుడు దాశరథి గారు రాసిన తర్వాత, నారాయణ రెడ్డి గారు రాసిన తర్వాత కూడా అవి ఎవరూ పాడకపోతే నేను మొట్టమొదటిగా పాడిన గాయకుడిని. నేను సుమారుగా 150 దేశాల్లో పాడిన గాయకుడిని. ఇవన్నీ తిరుగుతూ నాకు గజలు అన్నీ ఇచ్చింది. అందుకనే నేను గజల్ని చాలా ప్రాణంగా చూసుకుంటాను. ప్రాణం. దాన్ని ఎవరన్నా తక్కువ చేసినా, ఇన్సల్ట్ చేసినా నేను భరించలేను. నా ఇంటి పేరే నేను పెట్టుకోలేదు గజల్ శ్రీనివాసుని. ఇది సరదాగా గజల్స్ రాసేవాళ్ళందరూ గజల్ సుబ్బారావు, గజల్ వెంకట్రావులో నేను పెట్టుకోలే. నాకు ఎవరో పత్రికా విలేకరులు, మా ఊర్లో మ్యాండలిన్ శ్రీనివాస్ ఉన్నాడు, మా ఇద్దరిది ఒకటే ఊరు, శ్రీనివాసు అతను మ్యాండలిన్ శ్రీనివాస్ అని, ఇద్దరం ఒకటే ఏజ్. నన్ను గజల్ శ్రీనివాస్ అని పేరు పెడితే అట్లాగయ్యాను తప్ప కానీ నేను సరదాగా పెట్టుకోలేదు. నా పక్కన నేను ఇంటి పేరే గజలుగా తగిలించుకున్న తెచ్చి అటువంటి తగిలించుకోలే. ఎవరో నా పేరుకి ఎవరో వెలిగించారు దాన్ని, అంతే. దయవుంచి నా పేరుకి అలాగే గజల్ సుబ్బారావు, గజల్ వెంకట్రావు, గజల్ సుబ్బమ్మ అలా నేను తగిలించుకున్నది కాదు ఇది. అది నాకు అర్హత ఉంది కాబట్టి వాళ్ళు అలా ఇచ్చారేమో అని నేను అనుకుంటున్నాను. అది నేను సార్థకం చేసుకుంటున్నాను అనుకుంటున్నాను. తర్వాత నీవు లేని చోటేదో దొరకలేదు ఈ మనసుకు, నీవు లేని చోటేదో దొరకలేదు ఈ మనసుకు, నాలోను నీవున్నది తెలియలేదు ఈ మనసుకు, నీవు లేని చోటేదు దొరకలేదు ఈ మనసుకు. కృతజ్ఞతలు ఏమి చెప్పను ఎడబాయని నీ వెలుగుకు, నీ కోసం వెతుకులాట తప్పలేదు ఈ మనసుకు, నీ కోసం వెతుకులాట తప్పలేదు ఈ మనసుకు, నీవు లేని చోటేదు దొరకలేదు ఈ మనసుకు, ఈ మనసుకు. ఇది జీవితాంతం ఈ అన్వేషణ ఉంటూనే ఉంటుంది ఆయనకి. ఈ ఖోజ్, ఈ సభలో ఉన్నటువంటి పెద్దలు గౌరీశంకర్ గారు నాకు చాలా ఇష్టమైనటువంటి మనిషి. మా గురువుగారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి, నా గురువుగారు కాదు నా దైవం నారాయణ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైనటువంటి మనిషి గౌరీశంకర్ గారు. మా ఆంధ్ర సారస్వత పరిషత్ మీకు తెలుసు కదా, ఈ మన రాష్ట్రము 2 తెలుగు రాష్ట్రాలుగా రూపాంతరం చెందిన తర్వాత
ఇక్కడ ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలంగాణ సారస్వత పరిషత్తుగా మారిన తర్వాత అటువైపున తెలుగు సాహిత్యాన్ని సేద్యం చేయాలని నేను మరలా ఆంధ్ర సారస్వత పరిషత్తుని మళ్ళీ జీర్ణోద్ధరణ చేసి పునఃప్రతిష్ఠ చేసి అక్కడ మేము ఈ తెలుగుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతి 2 ఏళ్లకి ఒక్కసారి ప్రపంచ తెలుగు మహాసభలు 5-6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం దగ్గర నుంచి 5 పైసలు తీసుకోకుండా ప్రభుత్వ స్థలంలో చేయకుండా ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఎక్కడున్నా కూడా తెలుగు వారందరూ కూడా అందరూ సమిష్టిగా తెలుగును వెలిగించాలన్న ఉద్దేశంతో తెలంగాణ సారస్వత పరిషత్తు స్ఫూర్తితోటి ఆంధ్ర సారస్వత పరిషత్తు ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంది. సో గౌరీశంకర్ గారికి మా ఆంధ్ర సారస్వత పరిషత్తుకి ఆయన ఆత్మీయులే, తెలంగాణ సారస్వత పరిషత్తుకి ఆత్మీయులే. వారికి అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి పూర్ణకుంభ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది మొన్న జాన్యువరిలో. వారు ఎందువల్లంటే ఎన్నో ప్రపంచ తెలుగు మహాసభలు ఇంతకుముందు జరిగాయి, ప్రభుత్వం చేసినటువంటి తెలుగు మహాసభలు. మేము ప్రభుత్వం కాదు, మేము ప్రజలం. ప్రభుత్వం నన్ను అడిగింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, శ్రీనివాస్ గారు మీతో కలుస్తామంటే నేను అన్నా, అయ్యా మీకు ఇది అధికార భాష కానీ మాకు ఇది మమకార భాష. ఇది ప్రజలకి మమకార భాషగా ఉంటేనే భాష బతుకుతుంది. ఇది తెలుగు భాష బడి భాష కాకూడదు, అమ్మ ఒడి భాష కావాలి. కాబట్టి అమ్మ ఒడే మాకు పెద్ద వేదిక అని మన వారు చూశారు, ప్రత్యక్ష సాక్షి. ఆ 3 రోజులు రాజమహేంద్రవరంలో 2 లక్షల మంది పైగా జనం వచ్చి ఆ కార్యక్రమాలు చూశారు. సుమారుగా 75,000 మంది యువతీ యువకులతోటి మేము తెలుగు భాష పైన కార్యక్రమాలు చేయించాం. అందులో అన్ని భాషలు అన్ని ప్రక్రియలపైన చేసాం. అందులో సాహితీ ప్రక్రియ పైన మాధవరావు గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తి సాహిత్యంలో, గజల్ సాహిత్యంలో పాల్గొన్నారు, కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆయన మాధవరావు చాలా అంటే నాకు తెలిసి ఇలా వెళ్ళి ఒకరోజు మాధవరావు ఒక యోగిగా మారతాడన్నది నాకు అనిపిస్తోంది. ఒకరోజు అతను మనం వి విల్ సీ హిమ్ యాజ్ ఏ ఒక గొప్ప యోగి, ఒక ఆధ్యాత్మిక యోగిలాగా ఆయన ఇంకా అంటే నిరాడంబరంగా జీవితంలో ఇంక ఏ ఆపేక్ష ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా ఆయన జీవితం ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణం వైపు ఇంకా మూలాల్లోకి వెళ్ళి ఆయన ప్రయాణం సాగితే ఎన్నో గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి విలువలు మన అందరికీ అందుతాయి. చాలామందికి మరీ చెప్తున్నా, గజల్ నేను ఇరాన్ వెళ్ళాను, ఇరాన్లో గొప్ప గొప్ప పోయిట్స్ని కలిశాను. గజల్ మూలాల్లోకి వెళితే గజల్ పుట్టింది కేవలం ఫిలసాఫికల్గా రాసుకోవడం కోసం. సూఫియానా కోయి తాజా ఖయాల్ దే మౌలా దిల్ సే గఫలత్ నికాల్ దే మౌలా. ఆ ఇష్టమైన వాడు ఎవరు అంటే, నేను భగవద్గీత ఇప్పుడు రికార్డ్ చేశాను. ఇప్పుడు భగవద్గీతని నేను ఇంకెక్కడ అనౌన్స్ చేయలేదు. శ్రీమద్ భగవద్గీతని 100 భాషల్లో నేను రికార్డ్ చేస్తున్నాను అనమాట. 100 లాంగ్వేజెస్లో రాబోతోంది భగవద్గీత. భగవద్గీతతోటి నేను కొన్ని 100 సార్లు 1000 సార్లు చదివాను. మనము ఈ తాత్విక స్పర్శ భగవంతుడితో మాట్లాడడమే అత్యంత ఇష్టమైంది మనకి. పెళ్ళంతో మాట్లాడడము, ప్రియురాలతో మాట్లాడడం, పిల్లలతో మాట్లాడడం అని మనం అనుకుంటాం లౌకికమైన ప్రపంచంలో. కానీ ఒకరోజు మీకు అర్థమవుతుంది, అస్సలు మనకు అత్యంత ఇష్టమైన వాడు ఎవడరా మనకి భూమి మీద అంటే ఆ పరమాత్ముడేరా అని మీకు ఆ సూఫియానా అర్థమవుతుంది ఒకరోజు. దానికి ధ్యానమో, యజ్ఞమో, దానమో, హోమమో, భక్తో ఏదో ఒక రోజు మీకు తెలుస్తుంది, మీకు ఇష్టమైన వాడు ఆ పరమాత్ముడే అని మీకు అర్థమవుతుంది. ఇంత భగవద్గీత చెప్పిన తర్వాత, ఇన్ని అధ్యాయాలు అయిపోయిన తర్వాత, 17 అధ్యాయాలు 18 అధ్యాయంలో అంతా చెప్పి నీకు చెప్పింది నీకు ఏమైనా అర్థమైందా అర్జున? నీకు ఏమైనా అర్థమైందా? ఈ గుణత్రయ విభాగ యోగము, కర్మ సన్యాస యోగం అన్నీ నీకు అర్థమయ్యా లేవా? అర్థం కాలేదా? కొంచెం కాంప్లికేటెడ్గా ఉందా? అయితే పని చేయి, నీకు ఈజియెస్ట్ వే చెప్తా. నా భక్తుడి వైపు, నాకు సరెండర్ వైపు, మొత్తం అంతా నేనే చూసుకుంటాను అన్నాడు. అలాగే మీరు ఎప్పుడైతే వెన్ యూ సరెండర్ టు ద గాడ్, వెన్ యూ సరెండర్ టు ఒక గొప్ప ప్రక్రియకి మీరు సరెండర్ అయిపోతే ఆ తర్వాత మీకు అర్థమవుతుంది ద బ్యూటీ ఆఫ్ యువర్ సోల్. ఆత్మానందము, ఆత్మ యొక్క అభివ్యక్తి, ఆత్మావిష్కరణము, ఇవన్నీ కూడా మీకు గొప్పగా అర్థమవుతాయి. గజల్ అనేది ఒక ఆత్మావిష్కరణ దిశగా సాగే ఒక ఆత్మయానమే గజల్. ఆ గజళ్ళు పాడేవారు,
రాసేవారు కూడా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, ఎదుటివారిలో జరుగుతున్న ఇన్నర్ ఇంజనీరింగ్ని, మనలో ఉన్న ఇన్నర్ ఇంజనీరింగ్ని కూడా బాగా ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, నిర్వాహకులు మా సూర్యప్రకాశ్రావు గారు నాకు ఆత్మీయులు, ముఖ్యంగా వాట్సాప్ మిత్రుడు ఆయన నాకు. సో థ్యాంక్ యూ సార్, వాట్సాప్ మిత్రులు, మీకు మీ టీంకి అందరికీ కూడా ధన్యవాదాలు. మేడం, యు ఆర్ ఎంటర్ప్రైనర్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ అండ్ బీ పార్టిసిపేట్ ఇన్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ లిటరరీ యాక్టివిటీస్. తెలుగు భాషకి మీలాంటి వాళ్ళ యొక్క కార్పొరేట్ వాళ్ళ యొక్క సపోర్ట్ కావాలా, అప్పుడు మేము ఇంకా బాగా చేయగలుగుతారు, ఇంకా జనం బాగా వస్తారు, ఇంకా ఆకర్షణీయంగా నిర్వాహకులు చేయగలుగుతారు. ఇందాక సీల్వెల్ సుబ్బారావు గారి బొమ్మ వేశారు, చూశారు కదా, మహానుభావుడు. మనం కూర్చోగానే ఎవరైనా వెళ్ళారనుకోండి, సరే ఏమైనా డొనేషన్ కావాలో, ఎంత కావాలో చెప్పండి, రండి రెడీ రెడీ చెక్ రాస్తుంటాడు ఆయన. నాకు అత్యంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన. కూర్చోండి ప్లీజ్. సో అట్లాగా మీరు కూడా ప్లీజ్ కైండ్లీ సపోర్ట్ దిస్ లిటరీ మూమెంట్. భాష, థ్యాంక్ యూ సో మచ్. వి ఆల్ లవ్ యూ, వి ఆల్ లవ్ యూ అండ్ వి ఆల్ లవ్ యువర్ కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్. ఇలా పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. వి లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ అగైన్ అండ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. మాధవరావు గారు, విజయోస్తు. అందరికీ ధన్యవాదాలు అమ్మ. మీకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.